వైపరీత్యాలను ఆపలేము, పర్యావరణ సమతుల్యతను కాపాడలేము అనేది నా ఒపీనియన్ మిత్రులారా. రైట్. వెంకటరెడ్డి గారు నమస్తే అండి. నమస్తే విజయ్ గారు. నమస్తే నమస్తే అండి. అంటే యమునా నది ప్రక్షాళన వెరీ గ్రేట్ స్టెప్, అంటే ఖచ్చితంగా మెచ్చుకోవాల్సినటువంటి అంశం. మళ్ళీ ఇప్పుడు తీసుకున్నటువంటి నిర్ణయం కూడా. కాకపోతే ఈ పర్టికులర్ నిర్ణయంలో కొంతమంది మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి వాళ్ళు వాహనాలు ఎక్కువగా కొనుంటారు కాబట్టి, రాజధాని ప్రాంతం అంటే ఇంకా ఎక్కువగా కొనుంటారు కాబట్టి వాళ్ళు కొంత ఇబ్బందులు పడుతున్నామని చెప్తున్నారు. అంటే వాళ్ళను కూడా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే బాగుండేది అనేది ఒపీనియన్. ఏం చెప్తారు మొత్తానికి సంబంధించి? అందరికీ గుడ్ ఈవినింగ్. ఏదైతే ఢిల్లీలో ఏదైతే వెహికల్ బ్యాన్ తీసుకొచ్చారో, వెహికల్ బ్యాన్ అనేది ఇప్పుడు తీసుకున్న నిర్ణయం కాదు. అది 1990 నుంచి ఢిల్లీలో పొల్యూషన్ ఎక్కువ అవుతుంది, ఎయిర్ క్వాలిటీ తగ్గుతుంది, ఆక్సిజన్ లెవెల్స్ తగ్గుతున్నాయి, పీల్చుకోవడానికి కష్టం అవుతా ఉంది. సమ్మర్ వచ్చినప్పుడు అక్కడ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలన్నీ కూడా, హర్యానా కానీ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో ఆ స్మోక్ ఎక్కువ వస్తా ఉంది. ఎందుకంటే ఆ గోధుమలు ఎక్కువ పండిస్తారు కాబట్టి అవన్నీ కూడా కాలుస్తున్నారు. దానివల్ల ఢిల్లీ కూడా పొగ అంతా కూడా నిండిపోతా ఉంది అని చెప్పి అంటా ఉన్నారు. ఎప్పటి నుంచో ఇది 1990s నుంచి. సో అది రోజు రోజుకి ఎక్కువ అవుతుంది. రోజు రోజుకి ఆక్సిజన్ లెవెల్స్ కూడా తగ్గిపోవడం, గాలి పీల్చుకోవడం కూడా కష్టం అవుతుందని చెప్పేసి ఎన్జిటి, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఒక తీర్పు ఇచ్చింది. ఏంటంటే ఏదైతే పెట్రోల్ వెహికల్స్ ఉన్నాయో, పెట్రోల్ వెహికల్స్ 10 years, తర్వాత డీజిల్ వెహికల్స్ 15 years లోపల బ్యాన్ చేయాలి. బ్యాన్ చేస్తేనే కనీసం అట్లీస్ట్ స్ట్రీమ్ లైన్ చేయొచ్చు, ఇది ఒక ఎయిర్ క్వాలిటీ పెంచొచ్చు అనే ఆలోచనతోటి తీర్పు ఇవ్వడం. దాంతో పాటుగా సుప్రీంకోర్టులో ఈ పిటిషన్ వేసినప్పుడు సుప్రీంకోర్టు కూడా ఎన్జిటిని సమర్థించింది. సో ఇదంతా కూడా ఎప్పుడు అంతకుముందు కేజ్రీవాల్ గవర్నమెంట్ ఉన్నప్పుడు, అంతకుముందు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు 2018 అనుకుంటాను, 18లో కేజ్రీవాల్ గవర్నమెంట్ ఉన్నప్పుడే ఇదంతా కూడా జరిగింది. సో ఆ తీర్పును అమలు చేస్తూ, అదే తీర్పును అమలు చేస్తూ ఇప్పుడు ఢిల్లీలో ఏ గవర్నమెంట్ ఉన్నా కూడా, భారతీయ జనతా పార్టీ గవర్నమెంట్ కాదు, ఇంకొక గవర్నమెంట్ ఉన్నా కూడా దాన్ని అమలు చేయాల్సిన బాధ్యత గవర్నమెంట్ మీద ఉంటుంది. దాంట్లో భాగంగానే చేస్తా ఉన్నారు. అయితే నేనేమంటున్నానంటే, దాంట్లో ఇప్పుడు మా భారతీయ జనతా పార్టీ మినిస్టర్స్ ఒక ఇద్దరు, ఎన్విరాన్మెంట్ మినిస్టర్ ఒక సింగ్ గారు కానీ, మిశ్రా గారు, తర్వాత ఇంకొక మినిస్టర్, వాళ్ళే చెప్తా ఉన్నారు, లేదు ఇప్పుడు రోడ్ ట్యాక్స్ మనం వెహికల్ కొన్నప్పుడు మనం రోడ్ ట్యాక్స్ ఒక 15 years వరకు కట్టుకుంటాం. మరి 15 years కట్టుకున్నప్పుడు ఆ లైఫ్ స్పాన్ 15 years అన్నప్పుడు మనం 10 years లోపల ఎందుకు బ్యాన్ చేయాలి? ఏం చేయాలి? దానికోసం కొన్ని విధి విధానాలు రూపొందించాలి, ఒక పాలసీ తీసుకురావాలి. ఆ పాలసీ ఏంటంటే ఈ 15 years 10 years కాదు, ఆ 15 years కూడా మెయింటైన్ చేసుకుంటూ దాంట్లో కొన్ని ఇంపార్టెంట్ గైడ్ లైన్స్ మనం రూపొందించితే ఇలాంటి పొల్యూషన్ కంట్రోల్ చేసిన ఆలోచన ఒకటి. మనం అంతకుముందు చూసాం కేజ్రీవాల్ గవర్నమెంట్ లో హార్డ్ వెహికల్స్, ఈవెన్ వెహికల్ నెంబర్స్ అట్లా మెయింటైన్ చేసుకుంటూ అట్లా ఏదో తీసుకొచ్చారు. కానీ అదంతా వర్కౌట్ కాదు. అది అంత పెద్ద ఏది ఢిల్లీలో ఇవన్నీ కూడా వర్కౌట్ అయ్యే అవకాశాలు లేవు. ఎందుకంటే ఎక్కడ ఇప్పుడు మనం చూసాం ఆ 15 years 10 years అంటే అది 20 years బండ్లు కూడా అక్కడ ఉన్నాయి చెప్పాలంటే. ఆ 25 years బండ్లు కూడా ఉన్నాయి, ఆటోలు ఉన్నాయి, రకరకాల చిన్న వెహికల్స్ ఉన్నాయి. వాళ్ళు ఎక్కడ ఏం పోసుకుంటారు, డీజిల్ పోసుకుంటారా, ఏం పోసుకుంటారో ఎవరికి తెలియదు. సో అట్లాంటిదప్పుడు ఏమైతుందంటే ఆ పొల్యూషన్ అంతా కూడా బయటకు వస్తూ ఉంటుంది. అదొక్కటే అక్కడ ఒక ఢిల్లీలో కాదు, ఈవెన్ హైదరాబాద్ లో కూడా బోలెడని బండ్లు ఉన్నాయి చెప్పాలంటే. హైదరాబాద్ లో నేను పోతుంటే అప్పుడప్పుడు కనపడుతుంటాయి, మన అప్పుడైతే ఎప్పుడు కనపడుతూనే ఉంటాయి. దాంట్లో నుంచి ఒక ఆటో పోతే ఆటో నుంచి ఎట్లా పొల్యూషన్ వస్తుంది. ఒక లారీ పనికివాళ్ళ 20-25 సంవత్సరాల లారీ కూడా నడుపుతా ఉన్నారు హైదరాబాద్ లో. మరి దానికి బ్యాన్ ఉండదా? లేకపోతే ఎందుకు రిజిస్టర్ చేస్తున్నారు, ఎందుకు రెన్యువల్ చేస్తా ఉన్నారు? ఆ 15 years అయిపోయిన తర్వాత దాన్ని కట్ చేసి పడాలి. అలాంటిది అది కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. ఏంటంటే కకృతికి డబ్బులు కావాలి, పైసలు ఇవ్వాలి, లంచం ఇవ్వాలి, రెన్యువల్ చేసుకోవాలి, బండ్లు నడపాలి. ఇది పాలసీ ఇట్లా నడుస్తున్నాయి. ఏమంటున్నంటే ఎస్, డెఫినెట్ గా ఒక వెహికల్ ఒక 15 సంవత్సరాల వరకు లైఫ్ స్పాన్ ఉందంటే ఆ లైఫ్ స్పాన్ లోపల మనం ఏమేమి చేయాలి, ఆ వెహికల్ కి ఏ విధంగా టెస్టింగ్ చేయాలి, ఏ విధంగా దాని మీద రోడ్డు మీదకి పర్మిషన్ ఇవ్వాలి, ఇవన్నీ కూడా తీసుకురావాలి. చిన్న ఎగ్జాంపుల్ చెప్తా విజయ్ గారు. మిడిల్ ఈస్ట్ కంట్రీస్ ఉన్నాయి, జీసీ కంట్రీస్, దుబాయ్ కానీ, సౌదీ అరేబియా కానీ, బహ్రెయిన్ కానీ, ఖతార్ కానీ, ఒమాన్ కానీ, కువైట్ కానీ, జీసీ కంట్రీస్ అంటారు వీటిని, గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్. ఏమైతుందంటే అక్కడ ఏదైనా వెహికల్ రోడ్డు మీదకి రావాలంటే ఎవ్రీ ఇయర్ ప్రతి సంవత్సరం టెస్టింగ్కి వెళ్ళాలి. ప్రతి సంవత్సరం ఆ వెహికల్ ఇట్ హ్యాస్ టు గో త్రూ టెస్టింగ్, ప్రాపర్ టెస్టింగ్ ఉంటుంది. ఆ టెస్టింగ్ ఎట్లా ఉంటుంది అంటే ఇంజిన్ ఎట్లా ఉంది, టైర్లు ఎట్లా ఉన్నాయి, దాని
మిగతా విషయాలు ఎట్లా ఉన్నాయి అవన్నీ కూడా ప్రతిది ఒకటి చెక్ చేసిన తర్వాతనే అప్పుడు వాళ్ళు ఒక సర్టిఫికేట్ ఇస్తారు. అప్పుడు మనం పే చేయాలి. 2,000, 4,000, 5,000 రూపాయలు టెస్టింగ్ పే చేసిన తర్వాత ఇన్సూరెన్స్కి వెళ్ళిపోద్ది. లేకపోతే ఇన్సూరెన్స్ యాక్సెప్ట్ చేయరు ఈ టెస్టింగ్ సర్టిఫికేట్ ఇవ్వకపోతే. కంపల్సరీ అది. ఒకవేళ అది లేదు అనుకోండి, ఇమ్మీడియట్ గా దాన్ని ఎక్కడో ఒక దగ్గర సీజ్ చేస్తారు, ఫినిష్డ్, క్లోజ్. అది ఎవ్రీ ఇయర్. మీ కొత్త వెహికల్ అయితేనేమో, న్యూ వెహికల్ అయితేనేమో 3 to 4 years ఉంటుంది. ఆ 4 years తర్వాత కంటిన్యూస్ గా ఎవ్రీ ఇయర్ మనం టెస్ట్ చేయాల్సిందే. దేర్ నో ఆప్షన్ అన్నమాట. సెకండ్ ఆప్షన్ ఉంటుంది వాళ్ళకి. అలాంటిది ఇండియాలో కూడా తీసుకురావాలి. అవును. అలాంటివి తీసుకొచ్చినప్పుడు ఏమైందంటే ఇప్పుడు మనం చూస్తాం, మనకి ఎవరు ఏ వెహికల్ ఎన్ని సంవత్సరాల నుంచి నడుపుతున్నారో ఎవరికి తెలియదు ఇక్కడ. తర్వాత రెండవది, పెట్రోల్ బంకులల్లో పెట్రోల్ పంప్ స్టేషన్స్ కూడా వాళ్ళు డీజిల్ ఏ విధంగా ఎంత బాగా మెయింటైన్ చేస్తున్నారో తెలియదు. దాంట్లో ఏవి కలుపుతున్నారో తెలియదు, ఏ కిరోసిన్ కలుపుతున్నారో తెలియదు, ఏ విధంగా అడల్టరేషన్ చేస్తున్నారో తెలియదు. అదే పోసుకొని అదే అంటే వెంకటరెడ్డి గారు, అసలు పెట్రోల్ బంకుల విషయం మాట్లాడుకున్నట్లయితే 400 కొట్టించుకుంటే అది 200కైనా వస్తుందా లేదా డౌట్. ఎన్నిసార్లు బయటపడలేదు. అక్కడ పంపించుకుంటారు. దాని మీద సూపర్విజన్ ఎక్కడ ఉంది? ఎవరు చేస్తున్నారు సూపర్విజన్? ఎవరు పోయి చూస్తున్నారు? ఏమి ఉండవు అవన్నీ. అలాంటి ఏమి లేవు. రెండో పాయింట్ ఏంటంటే, ఆటోలు కానీ లేకపోతే చిన్న చిన్న కార్లు కానీ లేకపోతే లారీలు కానీ చెక్ చేసేది ఎవరు లేరు. అట్లాంటి అన్ని కూడా బ్యాన్ చేయాల్సిందే 15 years తర్వాత. నిజంగానే ఒకవేళ నిజంగానే మెయింటైన్ చేయకపోతే బ్యాన్ చేయాలి. అది రావాలి, ఆ పాలసీ తీసుకురావాలి. కూడా హైదరాబాద్, ఢిల్లీలో కానీ హైదరాబాద్ కానీ ఇంకెక్కడైనా కూడా ఇది తీసుకొచ్చినప్పుడు మనకు తెలుసు హైదరాబాద్ లో ఎయిర్ క్వాలిటీ తగ్గుతుందని మన అంతకుముందు ఒక ఇండెక్స్ కూడా ఇచ్చారు, ఒక సర్వే రిపోర్ట్ కూడా ఇచ్చారు. సో హైదరాబాద్ లో కూడా జరుగుతా ఉంది ఇది. కానీ దీంట్లో మాత్రం ఇప్పుడు నేను చూస్తా ఉన్నాను 25 years వెహికల్ ఇప్పటికి నడుపుతూనే ఉన్నాను. మొత్తం ఒక లారీ అప్పులో పోతా ఉంటే మొత్తం అదే ఇక పొల్యూషన్ బయటకు వస్తా ఉంది, పొగ. ఆ పొగ అంతా ఎక్కడ పోవాలి? మరి ఇక్కడే ఉంటుంది కదా, అంతా మనం పీల్చుకుంటా ఉన్నాం. నేనేమంటున్నానంటే, బీయింగ్ ఏ మెడికల్ స్పెషలిస్ట్ గా రకరకాల రోగాలు దీంతో వచ్చే అవకాశాలు ఉంటాయి. క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఊపిరితిత్తుల్లో మనం స్మోక్ చేయకపోయినా కూడా ఆటోమేటిక్ గా మన లోపలికి పోయి దాని ప్రభావం రకరకాల ఇష్యూస్ వచ్చే అవకాశాలు ఉంటాయి. రేపొద్దున బ్రీదింగ్ ఇష్యూస్ కానీ, ఆస్తమా కానీ, సిఓపిడి కానీ, మీ బ్రాంకైటిస్ కానీ రకరకాల ఇష్యూస్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇవన్నీ తగ్గించాలంటే ఒక నిజంగానే పాలసీ తీసుకురావాలి. ఎస్, ఢిల్లీలో తీసుకొచ్చి బాగానే ఉంది, కానీ ఆ 10 years కాకుండా ఇంకో 50 years పెట్టుకోవాలి, ఇంకో 5 years పెట్టుకున్న తర్వాత ఒక పాలసీ తీసుకొచ్చి ఈ వెహికల్ కి ఇలాంటి వెహికల్స్ ని ఏం చేయాలి, ఒక 10 years తర్వాత వెహికల్ టెస్టింగ్ పోయినప్పుడు ఆ టెస్టింగ్ లో ఫెయిల్ అయిందంటే దాన్ని నిజంగా బ్యాన్ చేయాలి. ఆ బ్యాన్ చేయకుండా, దాని టెస్టింగ్ లేకుండా దానికి రెన్యువల్ చేస్తున్నారంటే దాని రెస్పాన్సిబుల్ ఎవరు తీసుకోవాలి? ఆర్టీఓ ఆఫీసర్లు తీసుకోవాలి. ఆర్టీఓ ఆఫీసర్స్ లో అక్కడ కూడా నడుస్తూనే ఉంటుంది, కరప్షన్ నడుస్తూనే ఉంటుంది ఎక్కడ పడితే అక్కడ. సో ఆ కరప్షన్ ఫ్రీ చేసుకుంటూ, కరప్షన్ లేకుండా ఇలాంటి అన్ని స్ట్రిక్ట్ గా మెయింటైన్ చేస్తే మాత్రం డెఫినెట్ గా పొల్యూషన్ ఉండే అవకాశాలు లేవు. ఎయిర్ క్వాలిటీ పెరుగుద్ది, ఆక్సిజన్ క్వాలిటీ పెరుగుద్ది. సో మనకు కొంత బ్రీదింగ్ ఇండెక్స్ కూడా, బ్రీదింగ్ పారామీటర్స్ కూడా పెరిగే అవకాశాలు ఉంటాయి. మూడో పాయింట్ ఏంటంటే, మనం ఇప్పుడు భారతీయ జనతా పార్టీ గవర్నమెంట్ మననే వచ్చింది రీసెంట్ గా. ఇదంతా కూడా ఇవన్నీ కూడా పాలసీలన్నీ కూడా ఏదైతే ఎన్జిటి తీర్పు కానీ లేకపోతే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కానీ ఇవన్నీ కూడా దానికంటే ముందలు వచ్చినాయి కాబట్టి వాటిని అమలు చేయాల్సింది. ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ బీజేపీ గవర్నమెంట్ కూడా ఢిల్లీలో దాన్ని ఒక ప్రపోజ్ చేస్తా ఉన్నారు. ఎట్లా, ఏ విధంగా చేయాలి, ఎందుకు ఇట్లా ఇమ్మీడియట్ గా బ్యాన్ చేయకుండా దాన్ని ఎట్లా ఎక్స్టెండ్ చేయించాలి ఇంకొక 5 years, అదన్నీ కూడా ప్లాన్ చేస్తా ఉన్నారు. ఎందుకంటే రోడ్ ట్యాక్స్ లైఫ్ స్పాన్ 50 years కదా ఒక వెహికల్. రెండవది, సో దాన్ని ఆ గైడ్ లైన్స్ ప్రిపేర్ చేస్తా ఉన్నారు. రెండో పాయింట్ ఏంటంటే, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, బీజేపీ గవర్నమెంట్ భారతదేశంలో ఎలక్ట్రిక్ వెహికల్స్ ని ఎంకరేజ్ చేస్తా ఉన్నారు. ఎలక్ట్రిక్ వెహికల్స్ అయితే ఏ ఇష్యూస్ ఉండవు అని చెప్పి ఆలోచనతోటి వాటిని ఎంకరేజ్ చేస్తా ఉన్నారు. ఆ ఇండస్ట్రీస్ వస్తా ఉన్నాయి, రకరకాల బ్యాటరీస్ కానీ మిగతా అన్ని కూడా అవన్నీ బయటకు వస్తా ఉన్నాయి. ఏది మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ వస్తా ఉన్నాయి. మూడో పాయింట్, దానికి మనకి సిఎన్జి కూడా బాగా పెరిగింది. ఢిల్లీలో ఇప్పుడు చూస్తే చాలా వెహికల్స్ ఏవి ప్రైవేట్ మన టాక్సీ వెహికల్స్ ఉంటాయి. ఆ టాక్సీ వెహికల్స్ అన్ని సిఎన్జి వెహికల్స్ ఇప్పుడు చాలా వరకు. అవన్నీ పోయినాయి, ముందుకు పోయినాయి, మొత్తం సిఎన్జి వాడుతా ఉన్నారు. అదొకటి ప్లస్ పాయింట్. ఎందుకంటే దానివల్ల కొంత పొల్యూషన్ కూడా తగ్గే అవకాశాలు ఉంటాయి. సిఎన్జి కానీ లేకపోతే గ్యాస్ వెహికల్స్ కానీ ఏవైతే వచ్చాయో అవి కూడా తగ్గే అవకాశాలు ఉంటాయి. వీటి మీద డెఫినెట్ గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ తీసుకొచ్చే ఏదైతే గైడ్ లైన్స్ ఉన్నాయో అవన్నీ కూడా స్టేట్ గవర్నమెంట్స్ స్ట్రిక్ట్ గా ఇంప్లిమెంట్ చేస్తే మాత్రం ఇలాంటి పొల్యూషన్ ని కంట్రోల్ చేసే అవకాశాలు ఉంటాయి.
సో మూడో పాయింట్ ఏంటంటే అక్కడ ఢిల్లీ గవర్నమెంట్ ఏం చేసిందంటే అంతకుముందు కూడా ఆ చుట్టుపక్కల ప్రాంతాలలో అవి కాల్చకుండా ఏం చేయాలి దాన్ని ఏ విధంగా మనం వాడుకోవాలి, దాన్ని ఎట్లా చేయాలనే ఆలోచనతో కూడా ఉంది యాక్చువల్గా. అంతకుముందు గవర్నమెంట్ చేయలే కానీ ఈసారి బీజేపీ గవర్నమెంట్ దాని మీద కూడా ఆలోచిస్తా ఉంది. అది ఎంత కూడా కాలిస్తే అంత పొగంతా వచ్చి మొత్తం ఢిల్లీ అంతా నిండిపోతా ఉంది అనే ఆలోచనతోటి అది చేస్తా ఉన్నారు. సో ఈ గైడ్ లైన్స్ అన్ని ప్రాపర్ గా వస్తే మాత్రం డెఫినెట్ గా కొంత ఊరట లభించే అవకాశాలు ఉంటాయి అక్కడ ఢిల్లీలో. ఒక్కసారి మనం రాహుల్ గారితో